మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. ఈ పాటికి సినిమా అందరు చూసేసి ఉంటారు. ఇదే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత చూసి భయపడి కూడా ఉంటారు. ఇదేం సినిమా రా అయ్యా ఇట్లా చచ్చింది. మారుతి కార్ బాబాయ్ ని తలుచుకొని తిట్టుంటారు. సర్వనాశనం చేసిండాడు డైరెక్టర్ గారు. యాజ్ అ ట్రూ రెబెల్ ఫ్యాన్ గా మీకు ఈ సినిమా నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. యాజ్ అ ట్రూ రెబెల్ ఫ్యాన్ గా మీకు ఈ సినిమా నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చలేదు. ఎప్పుడో 22 years బ్యాక్ కింద రిలీజ్ అయిన వర్షం సినిమా నుంచి ఉన్న ఫ్యాన్ గర్ల్ నేను. నాకు నచ్చలేదు. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. సినిమా చూసిన తర్వాత నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కోపం వచ్చింది, చిరాకు వచ్చింది. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ లాగా వెనకాల నుంచొని ఏడవాలనిపించింది. సో ఆ ఫీలింగ్స్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ వీడియో. దీన్ని నువ్వు రోస్ట్ అంటావో, రివ్యూ అంటావో, నట్షెల్ అంటావో, రియాక్షన్ అంటావో, నీ ఇష్టం. నేను మాత్రం ఫా అంటా. ఎందుకంటే దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ అవర్ డార్లింగ్ ప్రభాస్ ఆర్ అబౌట్ మన తాత సంజయ్ దత్. ఇట్స్ ఆల్ అబౌట్ ద క్రియేటివ్ మైండ్ బిహైండ్ దిస్ షిట్. మన మారుతి కార్ బాబాయ్. అటు చూడు, ఆడియన్స్ ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, అటు చూడు బే. మేము చూపించే కథని బ్రెయిన్ కి ఎక్కించుకోలేపారు. నాకు గన్నెత్తారా? So my dear ladies and gentlemen, boys and girls, uncles and aunties, నేను మీ favorite and down to earth hypnotist Sonali with our tata friend Aditya Broto. Welcome back to the new video. ఈ ప్రపంచంలో కాకుండా వేరే ప్రపంచంలోకి వెళ్ళి వీడియో చూద్దాం రండి. సో సినిమా ఇన్ డెప్త్ లోకి వెళ్ళి బోర్ కొట్టియకుండా పైన విషయాలు మాట్లాడుకుందాం. ఓకే అమ్మా. కట్ చేసి సినిమా ఓపెన్ అవ్వగానే మార్చరీ వ్యాన్ ని చూపిస్తారు. ఎందుకంటే సినిమా అయిపోయే లోపు సగం మంది అదే వ్యాన్ లో ఇంటికి వెళ్తారు కాబట్టి మన డైరెక్టర్ మారుతి కార్ బాబాయ్ అట్లా పెట్టిండు. నెక్స్ట్ ఆ పెద్ద మార్చరీ వ్యాన్ ఆగుతుంది. దాని నుంచి పెద్ద ఐబ్రోస్ పెట్టుకొని మన సత్యబ్రో దిగుతాడు. అండ్ కుండ బిర్యానీ తిందామని చెప్పేసి కుండ కూడా తెచ్చుకుంటాడు. దాని తర్వాత అర్థమైతుంది దీంట్లో బిర్యానీ లేదు, ఒక ముసలోడు అస్థికలు ఉన్నాయి అండ్ జేబులో వాటి డబ్బులు కూడా ఉన్నాయని. ఈ గ్యాప్ లో గాలి వస్తుంది, ఆ చేతిలో ఉన్న 500 ఎగిరిపోతాయి. ఆ 500 పట్టుకోవడానికి మన సత్యబ్రో ఒక పాట పాడుతూ దాని వెనకాల వెళ్తాడు. అని ఆ 500 తీసుకునే టైం కి పక్కన హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్న కమోడో డ్రాగన్ అటాక్ చేస్తుంది. మరి ఇట్లాంటి అవసరం లేనివి పెడితేనే కదా 100 కోట్ల బడ్జెట్ 400 కోట్లు అయ్యేది. 500 నోట్ కోసం 50 లక్షల విఎఫ్ఎక్స్ పెట్టడం అవసరమా మారుతి బాబాయ్? దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అని మాత్రం అంటారు. కొన్ని ఏళ్ల క్రితం మీ బ్రదర్ కూడా ఇదే మాట అన్నాడు బ్రో. అవన్నీ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. అదైతే ఎక్స్పెక్ట్ చేసినాం. వెల్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. దీన్ని చూసి మన సత్య బ్రో ఉస్కో అట్లా పరిగెత్తుతూ డోర్ ఓపెన్ చేసి ఒక ఇంట్లోకి దూరుతాడు. అవసరం లేకుండా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేరియల్స్ లాగా ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో చూసే ఫర్నిచర్ మాట్లాడుతూ ఉంటది. మన బీకేబీ హోమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డీల్స్. అప్పుడు అర్థమైతే సత్యబ్రోకి ఇల్లు తాతది, ఆ 500 కూడా ఆయనదే. కొట్టేసి అన్ని కూడా అక్కడ పెట్టేస్తాడు. ఈ గ్యాప్ లో ఎవడో వచ్చేసి బ్రోని వేసేస్తాడు. ఇప్పుడు కట్ చేస్తే మన హీరో ఎంట్రీ. యాజ్ యూజువల్ 1980s నుంచి వస్తున్న సేమ్ ఫార్ములా ఇది. ఏం లేదు, ఒక పబ్లిక్ ప్లేస్ లో అమ్మాయిలని విలన్స్ ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడడానికి హీరో వస్తాడు, ఫైట్ చేస్తాడు. దాని తర్వాత ఇమ్మీడియట్ గా సాంగ్. లిటరలీ ఇదంతా కూడా 1.5 minutes లో జరిగింది. అంటే ర్యాండమ్ గా క్యాజువల్ గా జరిగిపోతాయి అన్ని కూడా. చాలా కంఫర్టబుల్ రైటింగ్ ఇది. చిన్నప్పుడు ఎన్ని సినిమాలు రా బాబు ఇట్లాంటివి. ఒక పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న హీరోతో చేసే ఎంట్రీనేనా ఇది? మీడియం రేంజ్ హీరోని ఈ ఎంట్రీ కోసం నీకు ఎందుకు బ్రో స్టార్ హీరో? ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ది వర్స్ట్ ఎంట్రీ ఆఫ్ ఎనీ ప్రభాస్ మూవీ. ఎంట్రీ అయినా కనీసం ఫ్యాన్స్ కోసం సరిగా తీయొచ్చు కదా మారుతి బ్రో. మేము అన్ని సందర్భాల్లో అలా తీయం. అవసరమైన చోట తీయకు, ఇంకా అవసరం ఉన్న చోట డూప్ పెట్టి ఫేస్ రీప్లేస్ చేసి. నిజం చెప్తున్నా, మన రోషన్ బాబు ఆర్యన్ అజయ్కి ఇస్తే దీనికంటే మంచిగా తీసేవాడు. తర్వాత నాయనమ్మ ఎంట్రీ. నాయనమ్మ అంటే బాబుకి ఇష్టం, బాబు అంటే నాయనమ్మకి ఇష్టం. కానీ నాయనమ్మకి
చెప్తే గుర్తించుకోవడం కష్టం. ఎందుకంటే ఏం చెప్తాము, పాపం ఏజ్ అయిపోయిన i3 ప్రాసెసర్, 512 MB ర్యామ్, లాగ్ అవుతుంది కదా. అండ్ ఈ గ్యాప్ లో అక్కడ ఫస్ట్ హీరోయిన్ వస్తుంది. మ్యాటర్ ఏంటంటే గ్రాండ్ పా అంటే గ్రాండ్ మదర్ కి ఇష్టం. ఆయనేమో 40 years బ్యాక్ గుర్రం వేసుకుని డిమార్ట్ కి వెళ్ళిండు షాపింగ్ చేయడానికి, కానీ ఇంతవరకు రాలేదు. మా అమ్మ కంటే ఎక్కువసేపు షాపింగ్ చేస్తున్నట్టున్నాడు ఆ తాత. ఈ గ్యాప్ లో మన తాత చార్మినార్ లో చాయ్ అమ్ముతున్నాడని చెప్పేసి మన హీరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్సాప్ లో ఫోటో వస్తుంది. దీంతో ఫోటో చూసిన గ్రాండ్ మా జుట్టు పెంచుకొని KGF సినిమాలో రాకీ బాయ్ లాగా భలే ఉన్నాడని చెప్పి మురిసిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి తాతని నేను తీసుకొస్తా అని చెప్పేసి బ్యాగ్ లో ట్రిమ్మర్ పెట్టుకొని బయలుదేరుతాడు. రెడ్ బస్ లో బస్ బుక్ చేసుకొని బస్ ఎక్కుతాడు. కానీ అదేంటో హైదరాబాద్ లో దిగేసరికి బస్ మారుతుంది, హీరో బియర్డ్ స్టైల్ కూడా మారుతుంది. అదే మ్యాజిక్. సో ఇప్పటికే మనకు ఒక విషయం అర్థమైపోయి ఉంటది. ఏమిటది? మన మారుతి సార్ బ్రో కన్సిస్టెన్సీ అండ్ క్రియేటివిటీ గురించి స్టోరీలో ఎంత బాగా రాసిండని. భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. నాకు ఒక డౌట్, వీళ్ళ స్టోరీలు కూడా నువ్వే రాస్తున్నావు అభయ్య? భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. బస్ దిగంగానే ప్రభాస్ కి ప్రభాస్ సీనుభయ దొరుకుతాడు. ఆటోలో ఇంటికి వెళ్తుంటే హీరోయిన్ నంబర్ 2 కూడా దొరుకుతుంది. హీరోయిన్ కోసం మన హీరో చర్చ్ లోపలికి దూరుతాడు. అక్కడ ఒక పిల్లకి హార్ట్ సర్జరీకి డబ్బులు కావాలని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. మన డార్లింగ్ ది నార్మల్ గానే పెద్ద మనసు కాబట్టి తాతను పట్టుకోవడానికి 5 లక్షలు తీసుకొస్తాడు. దాంట్లో 3 లక్షలు పాపకి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ పాప కాదు, ఈ పాప. అండ్ ఆ పాప సైలెంట్ గా ఉండకుండా ఈ పాపకి చేసిన హెల్ప్ ఈ పాపకి చెప్తూ ఉంటది. ఈ పాప ఆ పాప చెప్పిన స్టోరీ విని హీరోతో ప్రేమలో పడిపోతుంది. నాకు అర్థం కాని ఏంటంటే మారుతి సార్ బ్రో, ఎవరు స్వామి ఫోన్ ఇస్తే ఇట్లా చూసేది? ఇట్లా ఎవరు చూస్తారు చెప్పు? ముసలోళ్ళు కూడా ఇట్లా చూడరు. కట్ చేస్తే మన ప్రభాస్ భయ్య పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పండుగ రాజా పండుగ 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 ప్రభాస్ పండుగ 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 పొంగల్ పండుగ. కట్ చేస్తే ఆ పిల్లని ఫోన్ చేస్తుంది. మీ తాత నా దగ్గర 3 లక్షలు తీసుకొని జంప్ అయిపోయినాడు అని చెప్పేసి షాక్ ఇస్తుంది. స్టోరీ రాసింది మారుతి సార్ బ్రో కాబట్టి మనకే కాదు అక్కడ ప్రభాస్ భయ్య కూడా ఏం అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే పిల్ల హాస్పిటల్ ఫీజు కడదామని చెప్పి హాస్పిటల్ కి వెళ్తే అక్కడ మన పాపకి ముసలి రాకీ బాయ్ కనిపిస్తాడు. అదే మన తాత. మన తాత దగ్గరికి వెళ్ళి థోడా హటోజీ అంటది. తాతనేమో మే ఆటుగా మే దేఖుంగా అని పాప చేతిలో ఉన్న డబ్బులు లాక్కొని 7th సెన్స్ మూవీలో డాంగ్లీ లాగా కళ్ళతోని హిప్నోటైజ్ చేస్తాడు. దీంతో ఫస్ట్ పాప తాతకి డబ్బులు ఇస్తుంది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఈ గ్యాప్ లో టెన్షన్ భరించక పోలీసులు పెట్టి టార్చర్ తట్టుకోలేక ఆల్ఫా కేఫ్ లో 2 చాయ్ దాగి 2 బిస్కెట్లు తిందామని పోతాడు. కట్ చేస్తే హీరోయిన్ నంబర్ 3 ఎంట్రీ. అదే మూమెంట్ లో వస్తుంది, ₹1,00,000 తెస్తుంది, హీరోకి ఇస్తుంది. అది వేడి ముగ్గురు హీరోయిన్లు ఎందుకో నాకు అర్థమైతలేదు. సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. ఆయన సరదాగా ఇద్దరిని పెట్టగలుగుతావా అని అడిగినారు. నువ్వేమో దాన్ని సీరియస్ గా తీసుకొని ముగ్గురిని పెట్టినావు. సినిమా బాగా తీయమని కూడా చెప్పే ఉంటారు కదా, అదెందుకు సీరియస్ గా తీసుకోలే? సో అలా థర్డ్ హీరోయిన్ వచ్చి ₹1,00,000 ఇస్తుంది. అసలు ఎవరు మేడం మీరు అంటే, మీ తాత మా తాత కలిసి పానీపూరి బండి పెట్టిండు. కాకపోతే అప్పుడు లాస్ వచ్చిందని చెప్పేసి మీ తాత వెళ్ళిపోయిండు. మా తాతనేమో ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు అమ్మిండు, చాలా ప్రాఫిట్ వచ్చింది. ఆ డబ్బులు ఈ డబ్బులు అని చెప్పేసి ఏదో సొల్లు చెప్పి పంపిస్తాడు మన మారుతి గారు బ్రో. ఇంతే కదా, ఇంకేమీ లేదు. ఒక ముక్కు ముఖం తెల్వని అమ్మాయి అంట ర్యాండమ్ గా ₹1,00,000 తెచ్చి ఇచ్చిందంట. అది కూడా టీ స్టాల్ లో ఎర్ర సూట్ కేస్ లా. ఇంత ఈజీగా ఇంత కంఫర్టబుల్ గా రాసుకొని ఎవరు ఎర్రి పప్పని చేస్తున్నావు మారుతి కార్ బ్రో? నువ్వు కథ రాసుకునేటప్పుడు అనిపించలేదా ఏంది ఇది అని? ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చినప్పుడు కథ ఆటోమేటిక్ గా అవసరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? సినిమా తీసేదే ప్రభాస్ సార్ తో కదా. ప్రభాస్ గారు లేరనుకోండి, నువ్వు లేరనుకొని సినిమా తీసినట్టున్నావు. ఒక చిన్నోళ్ళు వస్తే పెద్ద కథ గురించి కాదు, ఇంకా మనం పొట్లం కట్టి చుట్టేయచ్చు. ఏంది పొట్లం కట్టి చుట్టే వచ్చా? పొట్లం కట్టి చుట్టేయచ్చు. టిఫిన్ సెంటర్ గురించి మాట్లాడుతున్నట్టున్నాడు. మారుతి గారు భయ్య నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ గీ ఇడ్లీ, ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ, సెపరేట్ గా కొంచెం చట్నీ ఎక్కువ వేసి పొట్లం కట్టి చుట్టేయచ్చు. ఆ పని చేయండి బ్రో. నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు. 3 తప్ప ఒక రవ్వ దోశ 2 ప్లేట్ ఇడ్లీ పొట్లం కట్టి చుట్టేస్తాడు. ఇక్కడ దాకా
చూసినావు, నవ్వొచ్చిందంటే లైక్ కొట్టొచ్చు కదా. ఇంకా బాగా నచ్చిందంటే ఆ మారుతి కార్ ఇమోజీ ఒకటి ఉంటది, అది కామెంట్ సెక్షన్ లో పెట్టు. ఓకే అమ్మా. ఈ గ్యాప్ లో ఆదిత్య బ్రో వచ్చి ఆ ₹1 సూట్ కేసు ఎత్తుకొని పోతాడు. ఏమన్నావు? ఈ గ్యాప్ లో ఆదిత్య బ్రో వచ్చి ఆ ₹1 సూట్ కేసు ఎత్తుకొని పోతాడు. ఇంకా తర్వాత ఏముంటది? ఫైట్. ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని కండిషన్స్ వల్ల హీరోయిన్ నంబర్ 2 తో వర్క్అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి హీరోయిన్ నంబర్ 3 తో కమిట్ అయిపోతాడు. ఈ గ్యాప్ లో తెలిసేది ఏంటంటే మన చెప్పు దొబ్బిన నాయనమ్మ తాతను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చేసింది. అండ్ గ్రాండ్ మాని కొంతమంది ఏడిపిస్తున్నారు. వాళ్ళని ఫస్ట్ హీరోయిన్ కొడుతుంది, దాని తర్వాత కొట్టించుకుంటది. వీడికైతే సంబంధమే లేదు. తర్వాత ర్యాండమ్ గా దొరికిన ఈ అంకుల్ ని 2 పీక్తే అంకుల్ అరుంధతి మాదిరి ఒక స్టోరీ చెప్తాడు. మీ నాయనమ్మ మామూలు నాయనమ్మ కాదు, అమ్మలకే అమ్మ జేజమ్మ. మీ తాత ఒక పెద్ద హౌలగాడు, ఒక రోజు షో వేసిండని చెప్పేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టినాం. వాడు మనసులో పెట్టుకుని బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నాడు. ప్రసాదం అని చెప్పి మోతిచూర్ లడ్డూని నాయనమ్మకు పెట్టిండు. అది తిన్న మీ నాయనమ్మ వాడిని 1 సైడ్ లవ్ చేసింది, వాడినే పెళ్లి చేసుకుంది. లాకర్ లో ఉన్న గోల్డ్ సిల్వర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి వాడికి ఇచ్చింది. వాడేమో ఇవన్నీ మెడల్ వేసుకొని వందే భారత్ ట్రైన్ మీదెక్కి వెళ్ళిపోయినాడు. అందుకే మీ నాయనమ్మ ఇంకా వెయిట్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. నాకు అర్థం కాని ఏంటంటే మారుతి కార్ బ్రో, ముసలోడికి డబ్బే కావాలి, ఆస్తులే కావాలని అనుకుంటే వాడికి ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వాడు రాజా అవుతాడు అండ్ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటిని ఆక్యుపై చేస్తాడు. అంతేగాని సొంత రాజ్యాన్ని బొక్కబెట్టి దొబ్బేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, నాయనమ్మని కంట్రోల్ లో తీసుకున్నాడు, ఇంకేం కావాలి? ఏం రైటింగ్ అయ్యా ఇది? ఆ తాత పెట్టిన మోతిచూర్ లడ్డు నువ్వు తిన్నా బాగుండేది. ఈ స్టోరీ తెలుసుకున్న మన హీరో వాళ్ళ గ్రూప్ పని పాట అన్ని వదిలేసి ఆ ఇల్లు ఎక్కడుందని చెప్పేసి వెతుక్కోవడానికి పోతారు. అండ్ స్టార్టింగ్ లో ఇరుక్కున్న బిగ్ ఐబ్రో సత్య బ్రో కూడా అక్కడనే దొరుకుతాడు. ఈ గ్యాప్ లో అక్కడ తాత ఒక స్మోక్ బాంబ్ వేసుకొని వస్తాడు. అంటే మీ అందరిని ఇప్పుడు నేను హౌస్ అరెస్ట్ చేసినాను అండ్ ఫ్రమ్ నౌ ఆన్ దిస్ ఇస్ యువర్ హాస్టల్ అండ్ ఈ హాస్టల్ కి నేనే వార్డెన్ ని, మీరే స్టూడెంట్, స్టడీ అవర్స్ కి పోండి అని అంటాడు. సరేలే గార్డెన్ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి గార్డెన్ కి వెళ్తే అక్కడ ఒక ట్రైన్ వస్తుంది. ఏంట్రా ఇక్కడికి ట్రైన్ వచ్చింది అంటే అదే మ్యాజిక్. ఇది మన వెంకీ సినిమాలో రవితేజ బ్రో ట్రావెల్ చేస్తున్న ట్రైన్. ఆ రోజు ఆ ట్రైన్ అటు నుంచి వెళ్ళింది. నువ్వు లైక్ కొట్టలేదు అనుకో, ఈ రోజు నైట్ నువ్వు వాష్రూమ్ కి వెళ్ళి వస్తావు కదా, అప్పుడు నీ బాత్రూమ్ లోకి వస్తుంది ఆ ట్రైన్. నిద్ర మత్తులో చచ్చిపోతావు. ఇక ఈ గ్యాప్ లో అక్కడికి హీరోయిన్ నంబర్ 2 వస్తుంది. చాలా అప్సెట్ అవుతుంది. కామెడీ చేద్దామని వచ్చిన మన రిప్ బ్రో రిప్ అవుతాడు. కట్ చేస్తే సాంగ్. ఈ కాస్ట్యూమ్స్ గురించి, డాన్స్ గురించి అండ్ హెడ్ రీప్లేస్మెంట్స్ గురించి మాత్రం మనం మాట్లాడుకోవద్దు. ఈయన్ని దింపాలి. అదే కదా నువ్వు చేసింది. ఇప్పుడు దింపి కొడితే మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టాలి. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇంకా ఈ తాత చేసే బ్లాక్ మ్యాజిక్ ని అర్థం చేసుకోవడానికి ఇంకో తాతను లోపల తీసుకొస్తారు. ఆయన దాన్ని అర్థం చేసుకొని ఇది బ్లాక్ మ్యాజిక్ కాదు, ఇది హిప్నోటిజం అంటాడు. మీ తాతను చంపాలంటే ఆయన వరల్డ్ కి వెళ్ళే నువ్వు చంపాలి అంటాడు. ఇంకో పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఆ తాత ఈ తాతని ఈడ్చి కొడతాడు. ఈ తాత చేసే పత్యపారాలతో తలగా నొప్పి ఉడుతుందిరా అంటే మన మారుతి కార్ బ్రో క్రియేటివిటీని యూజ్ చేసి అక్కడికి 3వ హీరోయిన్ ని తీసుకొస్తాడు. అదే హీరోయిన్ నంబర్ 1. ఇంకా ఈ పాప వాయిస్ ఉంటది భయ్యా. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఇంకా హీరోయిన్ నంబర్ 1 వెనకాలని ఒక 30 మంది లోపల వస్తారు. ఇప్పుడు అందరికి ఫేవరెట్ అయిన యాంటీ గ్రావిటీ ఫైట్ అన్నమాట. ఆ ప్రభాస్ లుక్ యూజ్ చేసుకున్నట్టు ఈ సినిమాలో ఏం యూజ్ చేసుకోలేదు. టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు ఏదైనా సరే. అసలు ఈ సెగ్మెంట్ ఎట్లుంటదిరా బాబు అని చూడ్డానికి వెళ్ళిన సగం మంది. దరిద్రం ఏంటంటే మారుతి కార్ బాబాయ్ అదే క్లిప్ ని తీసేసిండు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు డిసప్పాయింట్మెంట్ల గురించి. డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లన్ నెంబర్ 17 కొండాపూర్ లో ఉంటది, కొల్ల లగ్జూరియా. పాండ్రా రే అందరు పాండి పోదాం. మనం వెనక వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాం? వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఇంకా దీని తర్వాత అర్థమైతది గ్రాండ్ మా హాస్పిటల్ ఉందని. మొత్తం సినిమాలో మంచి బిట్ ఏంటంటే ఆ ఫైట్ ఒకటి ఇదొకటి అని చెప్తాను నేనైతే. లిటరలీ డార్లింగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరికైనా ఏడిపోస్తుంది. రియల్ ఫేక్ అని చెప్పేసి ఒక ఆట ఆడుకుంటాడు మన తాత. ఇది అర్థం చేసుకున్న మన హీరో నాయనమ్మతో కూడా ఒక ఆట ఆడతాడు. ఇందాక కమోడో డ్రాగన్ ఎలిఫెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రొకోడైల్ ఫైట్. ఇలాంటి ఫైట్లు జరుగుతూ ఉంటే ఇంకా జనాలకి బోర్ కొట్టే టైం కి మన మారుతి కార్ భయ్య ఈ స్టోరీకి డివోషన్ కూడా యాడ్ చేసిండు. మన నాయనమ్మనేమో అమ్మవారికి పూజ చేస్తూ ఉంటది. తాతనేమో రెసిడెంట్ ఈవిల్ ఫైనల్ బాస్ లాగా అంత పెద్దగా అవుతాడు. నాయనమ్మ పూజ చేసింది కాబట్టి ఆ పవర్స్ అన్ని మన హీరోలోకి వచ్చేసి డ్రాగన్ బాల్జీలో గోకు లాగా మారుతాడు. బాడీలో ఉన్న చక్రాస్ అన్నిటిని యాక్టివేట్ చేస్తాడు. ఇంకా బూమ్ సూపర్ సెంట్ గా మారుతాడు.
కొడితే తాత కింద పడి చచ్చిపోతాడు. అప్పుడు టైటిల్ పడుతుంది ఆ మారుతి కార్ ఫిలిం అని. ఇది మాత్రం కరెక్ట్ గా వేసుకున్నావు. ఇంకా సినిమా అయిపోలేదా అంటే ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది, ఆగండి. ముగ్గురు హీరోయిన్లు వచ్చి ప్రభాస్ నావాడు నావాడు అని కొట్టుకుంటూ ఉంటే మన హీరో శక్తిమాన్ లాగా తయారై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు అక్కడ ఎందుకు వెళ్ళిండో తెలీదు, కానీ అక్కడికి వెళ్తాడు, ఒకరిని చూస్తాడు. ఎవర్రా అంటే జోకర్ ప్రభాస్. టేక్ మై వర్డ్, అస్సలు అవసరమే లేదు ఇది. హిందీ యాక్టర్ కూడా జోకర్ అని చెప్పినందుకు సింబాలిక్ గా పెట్టినట్టుంది. మళ్ళీ రాజాసాబ్ సర్కస్ అని చెప్పేసి పార్ట్ 2. సినిమాలో ఏ జోక్ కి నేను నవ్వలే, దీనికి నవ్వినా. ఫైనల్ గా సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమా సర్కస్ లో స్టార్ట్ అయ్యి సర్కస్ లోనే ఎండ్ అయింది. మారుతి కార్ భయ్యా ప్లీజ్ నువ్వు సినిమాలు తీయడం ఆపేసి. 2 సార్లు ఇన్ని దారుణాలు అయితే మేము చూడలేం. అమ్మో బాబోయ్, నాకు మల్టీ స్టారర్ చేయాలంది. ఏదో పెద్ద ప్లానింగ్ వేసిండు మన మారుతి కార్ భయ్య. చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్. డైనోసార్ నే ముంచేసినావు. వీళ్ళందరినీ ముంచడం పెద్ద కష్టం కాదులే నీకు. ఈ 5గురితో పంచతంత్రం చేయాలని ఉంది నాకు. నువ్వు ఏదైనా చేస్తావు మారుతి కార్ బ్రో. 4 పెట్టి ఫెంటాస్టిక్ 4 తీస్తావు, 5 పెట్టి పంచతంత్రమైన తీస్తావు, కానీ అక్కడితో ఆగిపో. 6 పెట్టి 6 పతివ్రతలు అని మాత్రం తీయొద్దు. సరే గైస్, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడానికి స్టోరీ లైన్ లేదు. యాజ్ అ ఫ్యాన్ అండ్ వెల్ విషర్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ప్రభాస్. ఈ నార్త్ వాళ్ళు, తమిళ వాళ్ళు మాత్రం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రభాస్ కెరియర్ అయిపోయింది అది ఇది అని చెప్పి. బట్ వీ నో హిస్ ఆరా రైట్. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ సినిమా పైన వ్యూ అయితే నాది ఇదే. స్పిరిట్ తో కొడదాం, ఇంకా దానికోసమే వెయిట్ చేద్దాం. ఈ వీడియో నీకు నచ్చింది అనుకో, ఐ లైక్ అండ్ కామెంట్ కొట్టు బ్రో. ఎక్కడో ఒక చోట నవ్వే ఉంటావు కదా. ఈ వీడియోకి టార్గెట్ 3000 కామెంట్స్ అండ్ 30,000 లైక్స్. మళ్ళీ వచ్చే వారం ఇంకొక కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా, ఎంటర్టైన్ చేస్తా. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో తెలుసు కాబట్టి తెలుసు కదా. Until then, drink water, hug your mother and have a nice day. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలు విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు. ఆర్పేదెలా చల్లార్చేదెలా